హాయ్ అండి, వెల్కమ్ టు శైలజ బొటిక్. నిన్న చూపించాను కదండి స్టిక్ మీద కట్ వర్క్ ఎలా మార్క్ చేసుకోవాలనేది. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి. స్టెప్ 2 వచ్చేసి ఈ లైనింగ్ పీస్కి ఇది మనం ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే ఇది స్టిక్ అయిపోతుంది. దాని తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. వన్ సైడ్ వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ మెజర్మెంట్ చూసుకొని డ్రా చేసుకొని శాంపుల్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ దీనికి పైపింగ్ ఎలా వేయాలి నేను చూపిస్తానండి. పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పైపింగ్ రెడీ చేసుకున్నామండి ఆల్రెడీ మేము. కట్ వర్క్ ప్యాటర్న్ చాలా టైం టేకింగ్ అండి ఇది. దీని వచ్చేసి మా కారీగర్ అండి. చూసారు కదండి ఎంత టైం టేకింగో. అందుకే ఈ ప్యాటర్న్కి మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామండి. ఇదంతా ఖర్చుగా పెట్టుకొని దీన్ని టర్న్ చేస్తే నీట్గా కనిపిస్తుంది మనకి. ఇలా మొత్తం రెడీ వరకు ఇలా చేసుకోవాలండి. ఫినిషింగ్ అంతా నీట్గా అయ్యాక నేను మళ్ళీ వీడియోలో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.